ఓం నమో నారాయణాయ శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణం ప్రపద్యే. అందరికీ నమస్కారం అండి. పరమ పవిత్రమైన ఈ కార్తీక మాసంలో మనము చక్కగా కార్తీక పురాణాన్ని పారాయణం చేసుకుంటున్నాము. అందులో భాగంగా మనకు 19 అధ్యాయాలు అయిపోయినాయి. మనకు 20వ అధ్యాయాన్ని ఈరోజు పారాయణం చేసుకుందాం. అంటే ఒకరోజు ముందుగానే పెట్టడం జరుగుతుందండి. ఎందుకు అని అంటే అందరికీ కన్వీనియంట్గా ఉంటుంది కదా వినడానికి అని కొంచెం. అయితే మనకు ఒకరోజు అంటే 2వ తారీఖు నుండి మనకు నవంబర్ 2వ తారీఖు నుంచి ప్రారంభమైంది కార్తీక మాసం. కాబట్టి మనకు 20వ తారీఖు అంటే 20వ తారీఖు 19వ అధ్యాయం ఉంటుంది. 21 నాడు మనకు 20వ అధ్యాయం వస్తుంది అన్నమాట. ఆ విధంగా ఏ విధంగా అయినప్పటికీ ఈ రోజు కొంచెం ముందు వెనుక అయినా సరే మీరు అన్ని కథలను రోజు ఒక కథ వినడం అనేది ఇంపార్టెంటు. ఇదేం సిరీస్ కాదు, ఎలాగైనా వినొచ్చు. మీకు ఏ టైంలో వీలుంటే ఆ టైము చక్కగా ఒక 5 నిమిషాలు దానికి టైం కేటాయించుకొని భక్తి శ్రద్ధలతోని వినండి. ఎందుకంటే ప్రతి కథ వెనుక కూడా మనకు ఫలశ్రుతి ఇవ్వబడింది. పెద్దల చేత, మునుల చేత పురాణాలు రచించిన వ్యాస మహర్షి మనకు ఫలశ్రుతిని ఇచ్చాడు. ఈ కథ వినడం వల్ల మీకు పుణ్యం కలుగుతుంది అని. కాబట్టి మనం దాన్ని వినడం వల్ల మనలో భక్తి భావం కలుగుతుంది, అదేవిధంగా సాత్వికత కలుగుతుంది, మరియు పుణ్యం కూడా పొందుతాం. తద్వారా మన కోరికలు కూడా నెరవేరుతాయి. కాబట్టి మనము ఈరోజు ఈ 20వ అధ్యాయాన్ని తెలుసుకుందాం, పారాయణ చేసుకుందాం. మనకు వశిష్ఠ మహర్షి జనక మహారాజుతోని ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక పురాణాన్ని, కార్తీక మహత్యాన్ని, దీపదానాన్ని, అన్ని విధానాలు, కార్తీక మాస వ్రతం ఏ విధంగా చేయాలి ఒకటి రోజు తెలియజేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మనము కార్తీక పౌర్ణమి మహత్యాన్ని కూడా తెలుసుకున్నాము. అందులో పురంజయుడు అనే మహారాజు కార్తీక పౌర్ణమి మహత్యాన్ని ఏ విధంగా ఆయన ఫలితం పొందాడు, ఏ విధంగా ఆచరించాడు అనేది కూడా మనము తెలుసుకున్నాం. అయితే ఆ రాజు యుద్ధంలో ఓడిపోయి మళ్ళీ కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చేసిన తర్వాత తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందుతాడు. ఈయన సూర్యవంశ రాజు. అయితే వశిష్ఠ మహర్షి చెప్పిన దాన్ని ముందు వినక దుర్మార్గంగా ప్రవర్తించడం వల్ల తన రాజ్యాన్ని కోల్పోతాడు. తర్వాత కార్తీక పౌర్ణమి వ్రతాన్ని చేయడం వల్ల తిరిగి పొందుతాడు. గురువులు చెప్పిన మాట వినడం వల్ల విజయుడవుతాడు అన్నమాట. అయితే ఆ విధంగా విజయం చేపట్టిన పురంజయుడు తర్వాత ఏ విధంగా ప్రవర్తించాడు, ఏం చేశాడు అనేది మనకు ఈరోజు అధ్యాయంలో వశిష్ఠ మహర్షి జనక మహారాజుతోని చెప్తూ ఉన్నారన్నమాట. అయితే జనక మహారాజు అడుగుతూ ఉన్నారు, మరి వ్రత మహత్య ప్రభావం వల్ల పురంజయుడు మరి తిరిగి తన పూర్వ వైభవాన్ని పొందిండు, రాజ్యాన్ని పొందిండు కదా, మరి తర్వాత ఏ విధంగా ప్రవర్తించిండు అంటే మనం ఏం చేస్తాం, మన పని అయ్యేదాకా మనం దాన్ని పాటిస్తాం. మనకు అది సమకూరగానే మళ్ళీ మామూలుగా మనం మారిపోతూ ఉంటాం, మన భక్తిని అన్నిటినీ వదిలేస్తాం. అంటే ఆపదలు వచ్చినప్పుడు మొక్కుతాము, తీర్చుకుంటాము, పూజలు చేస్తాము. ఆపదలు తీరిపోయిన తర్వాత మళ్ళీ వదిలేస్తాం కదా. మరి ఈ రాజు ఆ విధంగా మరి రాజ్యపాలన ఏ విధంగా చేసిండు, ఎలా ఉన్నాడు అని అడుగుతూ ఉన్నాడు జనక మహారాజు. మరి అలాగే భక్తిగా ఉన్నాడా అని అంటే ఇప్పుడు వశిష్ఠ మహర్షి ఆ పురంజయుడి గురించి ఈ అధ్యాయంలో తెలియజేస్తూ ఉన్నాడు జనక మహారాజుకు. అయితే విజయాన్ని చేపట్టిన పురంజయుడు ఎలా మారిపోయిందంటే సత్యవాది
అంటే సత్యాన్ని మాట్లాడము, సదాచారం కలిగి ఉండడము, సదాచారం అనే సంపద కలిగి ఉన్నాడట. ఇప్పుడు ఇక దాత అయిపోయిండు, చక్కగా దానాలు చేస్తూ ఉన్నాడు. ఆ దానాలు కూడా ఎట్లా అంటే తగిన వారికి, ఎవరికి ఎటువంటి దానం ఇవ్వాలో ఆ విధమైన దానాలు చేస్తూ ఉన్నాడట. మరి అందరికీ ప్రియవాది అయిండు, ఎవరితోని కూడా కలహించడము, దుర్మార్గము, దౌర్జన్యాలు అన్నీ మానేసిండు కదా, మంచిగా అయిపోయిండు అనమాట. ఇట్లా యజ్ఞయాగాలు చేస్తూ ఉన్నాడు అనేకంగా. విష్ణు భక్తి కలిగి ఉండి విష్ణువు యందు భక్తిని పెంపొందించుకుంటూ ఉండడం వల్ల భక్తి ఎప్పుడైతే పెరుగుతుందో అప్పుడు ఆటోమేటిక్గా మనలో సత్వగుణం అనేది వస్తుంది. అబ్బా మాకు అంత ఓపిక లేదండి అంటాం. మనం భక్తి ఉంటే మనకు ఓపిక వస్తుంది, అది సహజంగా అలవడుతుంది అన్నమాట. అది ఈ విధంగా విష్ణు భక్తి వల్ల అతను సాత్వికంగా మారిపోయిండు మొత్తానికి. ఇట్లా ఇక సాత్వికంగా ఉన్నప్పుడు కోపము, అహంకారం ఇవన్నీ ఉండవు కదా. ఆ విధంగా ఈయన హరిషడ్వర్గాలని జయించిండు. అంటే కామ, క్రోధ, మద, మాత్సర్యాలను, అహంకారాన్ని అన్నిటినీ జయించిండు ఇప్పుడు. అయితే ఇక కార్తీక వ్రతం చేయడం వల్ల ఈయన ఇంతకుముందు చేసిన తప్పులు ఉన్నాయి, ఆ పాపాలన్నీ పోయినాయి, పోగొట్టుకున్నాడు. మరి విష్ణువును ఆరాధించి విషయంలో ఇంకా శ్రద్ధ పెరిగింది. ఏ నెలలో ఏమేం చేయాలి, ఏ తిథి రోజు ఏం చేయాలి, ఏకాదశి రోజు ఏం చేయాలి, అట్లా తెలుసుకుంటూ వాటన్నిటిని కూడా ఆచరిస్తూ ఎంతో భక్తి ప్రపత్తి కలిగి చక్కగా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడట. మరి ఏ క్షేత్రము సుఖప్రదమైందో ఆలోచించేవాడట. మరి ఆ సమయంలోనే ఈయన ఇక మనకు అవకాశం ఉన్నప్పుడు క్షేత్ర దర్శనం కూడా చేయాలి అని ఆ పురంజయుడు ఈ విధంగా ఆలోచిస్తూ ఉన్నప్పుడు, ఏ క్షేత్రాన్ని దర్శించాలి అనుకుంటూ ఉన్నప్పుడు ఆకాశవాణి ఒక మాట చెప్పిందట. ఓ పురంజయ, కార్తీక మాసంలో కమలాపతిని అర్చించడానికి రంగనాథుడున్న కలియుగ వైకుంఠమైన శ్రీరంగ క్షేత్రానికి వెళ్ళు. అక్కడ సంసార పాశాన్ని తెగగొట్టే శ్రీరంగనాథుణ్ణి పూజించు అని అదృశ్యమైందట. మనకు కలియుగ వైకుంఠము శ్రీరంగనాథ క్షేత్రము, శ్రీరంగం కనీసము జీవితంలో ఒకసారైనా దర్శించుకోవాలి, మోక్షం కలుగుతుంది అంటారు. అటువంటి క్షేత్రాన్ని నువ్వు దర్శించు. ఎందుకంటే ఈయన అన్నీ చేస్తూ ఉన్నాడు, మారిపోయిండు, యజ్ఞయాగాలు చేస్తూ ఉన్నాడు, సత్వగుణం కలిగి ఉన్నాడు, సంపూర్ణ భక్తి కలిగి ఉన్నాడు. అంటే మనము కొంత భక్తి కలిగి ఉన్నప్పుడు మనకు మార్గాన్ని సుగమం చేస్తాడు. ఇంకా ముక్తి పొందడానికి ఏమేం చేయాలి అవకాశాలు కల్పిస్తాడు ఆ భగవంతుడే. ఆ విధంగా ఈయనకి శ్రీరంగనాథుని దర్శించమని చెప్పగానే ఆ మాటలు విన్న పురంజయుడు ఇంకేముంది, చక్కగా రాజే కదా, ఆయనకేం తక్కువ, చతురంగ బలాలను కూడా తీసుకొని శ్రీరంగనాథుని దర్శనార్థం బయలుదేరడం అంటే ఎంత రాజులు గుర్రాల మీద పోయినా కూడా అంత దూరం వెళ్ళాలి కదా. వీళ్ళు అడవుల గుండా ప్రయాణాలు చేస్తారు కాబట్టి మధ్య మధ్యలో ఆగుతూ వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళేటప్పుడు ఆ దారిలో చక్కగా వీళ్ళందరూ కూడా పుణ్యతీర్థాలను దర్శించుకొని స్నానాలు చేయడము, దేవాలయాలను దర్శించుకోవడం, అక్కడ పెరుమాళ్లను సేవించడము, ఇట్లా ఎన్నో వింతలు విశేషాలు దారి పొడుగునా ఏవేవి వస్తే అవన్నిటిని కూడా సేవించుకుంటూ చక్కగా శ్రీరంగం చేరుకున్నారట. అక్కడ కార్తీక మాసంలో స్వామికి పూజ చేస్తూ నెల రోజులు ఉన్నారు. కార్తీక మాసం అంతా కూడా అక్కడే ఉండి చక్కగా నెలాఖరులో ఆ వ్రతాన్ని పూర్తి చేసుకున్నారట. ఇక
ఆ వ్రతం అంతా పూర్తి చేసుకున్న తర్వాత అక్కడి నుండి తన నగరానికి చేరుకున్నాడు. మళ్ళీ ఆ ఆకాశవాణి చెప్పిన విధంగా ఆ రంగనాథుణ్ణి దర్శించుకొని, ఇక ఈయన ఇంత మారిపోయిండు. క్షేత్ర దర్శనం చేసుకొని పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళండి, తీర్థయాత్రలకు ఎవరైనా వెళ్తే వాళ్ళు ఇంటికి రాగానే వాళ్ళకు ఇంట్లో ఉన్న వాళ్ళు నమస్కరించేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు తలనీలాలు చేసుకొని వస్తే తలకు ముట్టుకుని నమస్కరించుకునేవాళ్ళు. అట్లా అంటే ఆ రోజుల్లో ఆ క్షేత్రానికి పోయి వచ్చిన పాదము ఎంతో గొప్పది, ఎంతో పుణ్యం చేసుకుంటే కదా ఈ శరీరం అక్కడికి వెళ్తుంది. కూర్చున్న చోట మనం స్మరించడం వేరు, కానీ మన శరీరము అక్కడి వరకు వెళ్ళగలిగింది ఆ ప్రదేశానికి అంటే ఎంత పుణ్యం చేసుకుంటేనే, ఆ అనుగ్రహం ఉంటేనే, పెరుమాళ్ళ అనుగ్రహం ఉంటేనే మనం అక్కడికి వెళ్ళగలుగుతాం. మనం అనుకుంటే వెళ్ళలేమండి. చాలాసార్లు మన వాళ్ళు అంటూ ఉంటారు, ఏమని అంటే ఎన్నోసార్లు అనుకుంటున్నాం కానీ మాకు పోవడానికి వీలే కావట్లేదు, ఎప్పటికీ ఏదో ఒకటి ఆటంకం వస్తుంది. అంటే పెరుమాళ్ళ యొక్క అనుగ్రహం కలిగే వరకు మనకు ఆటంకాలు వస్తాయి. పెరుమాళ్ళ అనుగ్రహం ఎప్పుడైతే యూ కెన్ కమ్ ఇన్ అని పర్మిషన్ ఇవ్వాలి. పర్మిషన్ ఇచ్చినప్పుడే మనం అక్కడికి వెళ్ళగలుగుతాము. అంటే చూడండి, అంటే మన కోరిక ఎంత బలంగా ఉంటే అప్పుడు పర్మిషన్ దొరుకుతుంది. అంతేగాని ఏదో అప్పుడు అనుకున్నాము అని వదిలేసినాం అనుకోండి, అప్పుడు వీడికి పైన అనుకుంటున్నాడు కానీ మనస్ఫూర్తిగా కోరుకోవడం లేదు అనే భగవంతుడు కూడా మనకు అవకాశాన్ని కూడా ఆ విధంగానే ఇచ్చినట్టే ఇస్తూ ఉంటాడు, మళ్ళీ పక్కకు తప్పుకుంటూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈయన కంప్లీట్గా భక్తిలో ఉన్నాడు కాబట్టి ఈయనకు అవకాశం లభించింది. ఇంత చక్కని రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు, ప్రజలందరూ ఆనందంతో ఉన్నారు. కాబట్టి వీళ్ళు తీర్థయాత్ర ఆ రంగనాథుణ్ణి సేవించి వచ్చేటప్పుడట ప్రజలు ఎంతో సంతోషంతోని భక్తితోని అందరూ కూడా ఇళ్ళ ముందు నిలబడి ఆయనకు స్వాగతం పలికిండ్రు. అట్లా రాజపురం ప్రవేశించి ఇక అప్పటి నుంచి కూడా నీతి తప్పకుండా రాజ్యపాలన చేస్తూ ఉన్నాడు. మనిషి ఉన్నప్పుడు తప్పులు చేస్తారు, కానీ వాటిని సరిదిద్దుకుని మళ్ళీ ఆ తప్పులు చేయకుండా ఉండడమే గొప్పతనం. ఆ విధంగా ఇక్కడ పురంజయుడు ఒకప్పుడు దుర్మార్గుడయి ప్రవర్తించినప్పటికీ తెలుసుకుని ఇప్పుడు సన్మార్గంలో ఉండి ఆ విధంగా నడుచుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈయన కూడా పుణ్యాత్ముడుగా అయ్యాడనమాట. ఇప్పుడు పాపాలన్నీ పోయినాయి. ఈ విధంగా కొన్ని సంవత్సరాలు రాజ్యం పాలించి తన కుమారునికి రాజ్యాన్ని అప్పగించి వానప్రస్థం తీసుకొని అంతఃపుర జనంతో ఆశ్రమవాసం చేస్తూ కార్తీక వ్రతనిష్టతో అతను విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. పూర్వకాలం వానప్రస్థం అంటే అది సీనియర్ సిటిజన్ అంటారు, కానీ మనకు అన్ని అవస్థలే. సీనియర్ సిటిజన్ అయినా కూడా ఇంకా బాధ్యతలు ఉన్నాయని చేయడము, మీదేసుకొని లేనివి కల్పించుకోవడము, ఇవన్నీ చేస్తూ ఉంటాము. కానీ ఆయన ఏం చేసిండు చూడండి, చక్కగా కుమారుడికి రాజ్యాన్ని ఇచ్చి అప్పగించేసిండు. అంతఃపుర జనం అంటే ఎవరు? రాణి. వాళ్ళకి ఇంకా 2-3 భార్యలు కూడా ఉండొచ్చు కదా రాజులకు అప్పుడు. కాబట్టి ఆ జనాలందరినీ కూడా తీసుకొని ఈయన వానప్రస్థంగా ఆశ్రమవాసం చేస్తారు. ఈ భోగాలను వదిలిపెట్టేసి ఆశ్రమాలలో ఉండి కందమూలాలు తినుకుంటూ స్మరణ చేస్తూ కాలం గడపడం అన్నమాట వానప్రస్థం అంటే. ఏ వాటి మీద కూడా వ్యామోహము ఆశ లేకుండా జీవించడం. అట్లా కార్తీక వ్రతనిష్ట మాత్రము తప్పకుండా నిర్వహించేవాడట. అట్లా చేస్తూ ఇంకేముందండి, ఇంత భక్తుడు ఇవన్నీ ఆచరిస్తూ ఉన్నాడు కాబట్టి అంత్యంలో విష్ణు సాయుధ్యాన్ని పొందిండు. అయితే ఈ విధంగా వశిష్ఠ మహర్షి చెప్తూ ఉంటే, ఓ మునిశ్రేష్ఠ, కార్తీక వ్రతము పుణ్యప్రదమైంది
అన్ని కోరికల్ని తీరుస్తుంది. కార్తీక ధర్మాలు శ్రమకరాలు కావు. ఏంటిది అంటే కష్టమైనవి కావు, చాలా ఈజీగా చేసుకున్నా కూడా. అయితే మనకు అగస్త్య మునికి మరి అగస్త్య ముని కూడా అడుగుతూ ఉన్నాడు కదా. కాబట్టి ఈ విధంగా అత్రి మహర్షి అగస్త్య మునికి చెప్పినట్టుగా అగస్త్య ముని అత్రి మహర్షిని అడిగిన దానికి సమాధానంగా చెప్పినట్టుగా ఇక్కడ వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు తెలియజేస్తూ ఉన్నాడనమాట. అట్లా కేశవుడికి చాలా ఇష్టం. కార్తీక మాసాన్ని నిర్వహించే వాళ్ళంటే చాలా ఇష్టము. అటువంటి కార్తీక ధర్మాన్ని మానవుడు బుద్ధిపూర్వకంగా ఆచరించితే ఉత్తమ గతి పొందుతారు. అంటే మనం చేయాలి అని కోరికతోని, ఆ భగవంతుణ్ణి సేవించాలని కోరికతోని చేయకుండా ఉండలేక చేస్తే ఇంకా ఇష్టం ఆయనకు. ఏదో తెలియక ఏదో అప్పుడు సడన్గా కలిసి వచ్చింది, ఏదో గుడికి వెళ్ళాము, ఎవరో ఫ్రెండు వాళ్ళు దీపాలు పెడుతూ ఉన్నారు, నేను ఒక దీపం ముట్టించాను అనుకోండి వాళ్ళతో పాటుగా. అప్పుడు నేను ఇచ్ఛాపూర్తిగా చేయడం లేదు, అక్కడ ఏదో నాకు కలిగింది అవకాశం, వెలిగించాను, దానికి కూడా పుణ్యం ఉంది. కానీ నేనే నిజంగా ప్రమిదను వత్తిని తీసుకుని వెళ్ళి దేవాలయంలో చక్కగా దీపం వెలిగించాలని కోరికతోని వెలిగించాను అనుకోండి, అప్పుడు ఇంకా ఎక్కువ విశేషమైన ఫలితంతో మనం ఉత్తమ గతిని పొందుతాం. దానికి దీనికి ఎంత తేడా ఉంది కదా. అది కూడా మనము ఒక పురాణంలో ఒక అధ్యాయంలో వచ్చింది. వత్తిని వెలిగించినందుకు ఒక పుణ్యము, ప్రమిదం తీసుకెళ్ళినందుకు ఒక పుణ్యము, అలా నూనె వేసినందుకు ఒక పుణ్యము, వెలిగించినందుకు ఒక పుణ్యము. ఇన్ని రకాల విశేషమైన ఫలితాన్ని పొందుతామన్నమాట. అంటే ఇచ్ఛాపూర్తిగా బుద్ధిపూర్వకంగా చేసిన వాళ్ళు. మరి ఇలా చేసిన వాళ్లకు సకల సుఖాలను ఇవ్వడమే కాకుండా పాపాలన్నీ నాశనమైపోయి చక్కగా వాళ్ళు జయప్రదమైన జీవితాన్ని గడుపుతారు. దేనికి లోటు లేకుండా ఆనందంగా చక్కగా అన్నిట్లో విజయం సాధిస్తూ వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తారు. ఎవరైతే ఈ కార్తీక వ్రతాన్ని చేస్తారో వాళ్ళు. మరి కార్తీక వ్రతము చేయని వాళ్ళు కీడు పొందుతారు. అంతే కదండి. ఇప్పుడేవో మనకు ఒక అవకాశం ఇచ్చారు, నువ్వు బాగుపడడానికి, నిన్ను ఉద్ధరించడానికి నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నా, ఇచ్చినప్పుడు అప్పుడు కూడా ఉపయోగించుకోలేదు మనం అలాగే ఉండిపోతాం. మన కష్టాలు, మన ఆటంకాలు, మన బాధలు, మన దుఃఖాలు మన వెంటే ఉంటాయి. అవి తొలగాలన్నప్పుడు మనం మార్చుకోవాలి మన పద్ధతి. అది ఈ అధ్యాయంలో చక్కగా అత్రి మహర్షి అగస్త్య మునికి చెప్పాడు అని వశిష్ఠ మహర్షి జనక మహారాజుతోని శ్రీరంగ క్షేత్ర మహిమ గురించి మరియు ఆ పురంజయ మహారాజు ఏ విధంగా అతను విష్ణు సాయుధ్యాన్ని పొందాడో ఈ కథలో వివరించాడు. ఇది కార్తీక పురాణంలో 20వ అధ్యాయం సంపూర్ణం. స్వస్తి. జై శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.